సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు కొత్త చెరువులో మెడకు ఉరితాళ్లు బిగించుకుంటూ వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. 19 రోజులుగా సమ్మె చేస్తున్నామని తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ మొర ఆలకించండి, వేతనాలు చెల్లించి మమ్మల్ని బతికించండి అంటూ నినాదాలు చేశారు. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు పథకం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపడుతుందని, ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరారు. తమ మెడకు ఉరితాళ్లు బిగించకుండా చూడాలని వేడుకుంటున్నామని కార్మికులు పేర్కొన్నారు. 19 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో గానీ ప్రభుత్వ అధికారుల్లో గానీ ఏ విధమైనటువంటి చలనము లేదు. ఈ బోర్డు సత్యసాయి వాటర్ సప్లై బోర్డు చైర్మన్ గా కలెక్టర్ ఉంటాడు. ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కలెక్టర్ నిర్ణయం తీసుకొని మన సమస్యలను పరిష్కరించవచ్చు. తనకు వచ్చినటువంటి బడ్జెట్ మళ్లించైనా సరే మన జీతాలు చెల్లించేటువంటి సర్వాధికారాలు కలెక్టర్కు ఉన్నాయి. కానీ కలెక్టర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మనల్ని విస్మరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు నీరు అనేటువంటి మౌలిక వసతిని కల్పించలేకపోతే మనం ఎందుకు అనేటువంటి ప్రశ్నించుకోవాలి. కాబట్టి కలెక్టర్ గారు మీకున్నటువంటి అధికారంతో మా సమస్యను ఒకే రోజు పరిష్కరించగలరు, కానీ మీరు మా వైపు చూడడం లేదు. దయచేసి చూసి మా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ గారిని మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఆ కలెక్టర్ ఏం చేస్తున్నాడో అయితే నేనైతే ఈ మీడియా మూలకంగా అడుగుతున్నాను. అంటే ప్రజలు ఏ ఇబ్బంది పడినా, కార్మికులు ఏ ఇబ్బంది పడినా, ఎవరు ఏమైపోయినా నేను బాగుండాలా, నేను జీతం చేసుకోవాలా, నా పిల్లల పిల్లలు బాగుండాలి విధానంతోనే ఇప్పుడు ఉండే కలెక్టర్ చేస్తున్నాడు. కానీ కలెక్టర్కు అన్ని చేయాలంటే ఆయనకు అన్ని సర్వాధికారాలు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు చేయలేదు? ఆయన ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు చేయకూడదని ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడైనా కలెక్టర్ దీనిపైన నువ్వు స్పందించి వెంటనే నువ్వు ఈ నివేదిక రూపంలో పంపించేసి చేసి మాకు వచ్చే బడ్జెట్ కానీ ఒక రకం బడ్జెట్ కానీ మాకు రావాల్సిన బకాయి విషయంలో కానీ ఖచ్చితంగా నువ్వు చర్య తీసుకుంటే ఇది పరిష్కార మార్గం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాలని కోరుతున్నాను. నువ్వు రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. నువ్వు అధికారి కాబట్టి అధికార పద్ధతిలో వినియోగించండి. మీరు కాపాడండి, కార్మికులను కాపాడండి, ప్రజలను అందరినీ కాపాడండి తప్ప మీరు ఇట్లా అనాలోచిత విధంగా మీరు ఆలోచన చేయకుండా మీ అధికారాన్ని ఉపయోగించి మాకు కార్మికులకు న్యాయం చేయాలని, మా సమస్యలు పరిష్కారం చేయమని నేను కోరుతున్నాను.